ఇస్మార్ట్ శంకర్ మూవీ కలెక్షన్స్ ఏంటో చూద్దాం. ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఉన్న భారీ అంచనాలను చేరుకోలేకపోయింది. దాంతో ఈ రెండో రోజు ఈ సినిమా కలెక్షన్లు పెద్దగా నమోదు కాలేదు. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊగిసలాటను కొనసాగిస్తున్నది. ఈ సినిమా 2 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే అంతకన్నా ముందు ఈ సినిమాకి కలెక్షన్స్ అసలు రాకపోవడం ఆలీ అంటున్నారు. ఆలీతో పూరీ చేయించిన వల్గర్ కామెడీని ప్రేక్షకులు తీసుకోలేకపోతున్నారు. దాంతో ఈ చిత్రంలోని ఆ సన్నివేశాలను తొలగించే పనిలో యూనిట్ ఉన్నట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో డబుల్ ఇస్మార్ బాక్సాఫీస్ పై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రామ్ పోతినేని సినిమా తొలి రోజు భారీగా వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో కోట్లు నికరంగా, కర్ణాటకలో 65 లక్షల నికరంగా, తమిళంలో 15 లక్షలు, కేరళలో 10 లక్షలు, ఇతర రాష్ట్రాల్లో 70 లక్షల వసూళ్లను సాధించింది. దాంతో ఇండియాలో ఈ మూవీ 85 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 45 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. రెండో రోజు ఈ సినిమా థియేట్రికల్ గా ఆక్యుపెన్సీ విషయంలో భారీగా డ్రాప్ అయింది. ఈ చిత్రం సుమారుగా 30% ఆక్యుపెన్సీని నమోదు చేసింది. కాకినాడ, వరంగల్, వైజాగ్, హైదరాబాద్, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఈ సినిమాకు రెస్పాన్స్ పర్వాలేదనిపించేలా నమోదైంది. ఇక డబుల్ ఇస్మార్ట్ రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే ఈ చిత్రం ఇండియా వైడ్ గా 2.25 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. ఆంధ్రాలో 1.75 కోట్లు, తమిళ, కన్నడ, ఇతర ప్రాంతాల్లో ఈ చిత్రం 50 లక్షల నికరంగా వసూళ్లను సాధించింది. తొలి రోజుతో పోల్చుకుంటే ఈ చిత్ర కలెక్షన్లు భారీగా క్షీణించాయి. ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకుని ఈ చిత్రం 3.5 నుంచి 4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే ఈ చిత్రం 2 రోజుల్లో 16 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 54 కోట్ల మేర షేర్ సాధించాల్సి ఉంటుంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనేది మరో 4 రోజులు ఆగితే తెలియడం ఖాయం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.